దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునగాక. ఉదయకాల సమయంలో విలియం కేరీ గురించి ఆఖరిగా 3వ పార్ట్ కింద ఆయన మన భారతదేశంలో ఆయన స్థాపించిన వాటన్నిటి గురించి మనం తెలుసుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. విలియం కేరీ గారు మన భారతదేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన అనేకమైన సంస్థలను, అదేవిధంగా ఆ యొక్క బైబిల్ కాలేజెస్ను, అదేవిధంగా స్కూల్స్ను కూడా ఆయన స్థాపించడం అనేది జరిగింది. విలియం కేరీ ప్రభావం పెరగడం ప్రారంభించడంతో విషయాలు వేగంగా అభివృద్ధి చెందాయి. 1807లో విలియం కేరీకి బ్రౌన్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీని ఇచ్చింది. 1808లో కొత్త నిబంధన సంస్కృతంలో ప్రచురించబడింది. 1809లో మొత్తం బైబిల్ బెంగాలీలో ప్రచురించబడింది. 1811లో కొత్త నిబంధన మరాఠీ మరియు పంజాబీలో ప్రచురించబడింది. 1812లో మొత్తం బైబిల్ సంస్కృతంలో ప్రచురించబడింది. 1807, 1812 వరకు మిషన్ బృందం యూనివర్సల్ డిక్షనరీ ఆఫ్ ది ఓరియంటల్ లాంగ్వేజెస్పై కూడా పనిచేసింది. విలియం కేరీ ప్రకారం ఇది మనం చనిపోయిన తర్వాత బైబిల్ విద్యార్థులు ప్రాచ్య భాషలలో బైబిల్ అనువాదాన్ని సరిదిద్దడానికి సహాయపడుతుందని భావించబడింది. మార్చ్ 11, 1812న ప్రింట్ షాప్లో మంటలు చెలరేగాయి. వారు పైకప్పుపై నీరు పోయడానికి ప్రయత్నించారు, కానీ మంటలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. ఆ మంటల వల్ల నిఘంటువు, బైబిల్ యొక్క 10 వేరువేరు వెర్షన్లు, ఇతర మ్యానుస్క్రిప్ట్లు మరియు ప్రింటింగ్ కోసం ఉపయోగించిన టైప్ ఫాంట్లు కాలిపోయాయి. సంవత్సరాల తరబడి చేసిన పని పొగలో కలిసిపోవడంతో విలియం కేరీ చాలా నిరాశ చెందాడు. కానీ అతడు దేవుడిని విశ్వసించాడు. ఆశ్చర్యకరమైన సంఘటనలో అగ్ని ప్రమాద వార్త యూరోప్ మరియు అమెరికాకు చేరుకుంది. అక్కడి చర్చిలు ప్రార్థనలు చేసి నాశనం చేయబడిన వాటికి ప్రత్యామ్నాయాల కోసం నిధులు సమకూర్చడానికి £1,000 భారతదేశానికి పంపాయి. విలియం కేరీ మరియు అతని బృందం భారతదేశంలో ఎంత సాధిస్తున్నారో బ్రిటిష్ చర్చిలు చూసినప్పుడు మిషనరీలపై ఈస్ట్ ఇండియా కంపెనీ నిషేధాన్ని ఎత్తివేయాలని వారు పార్లమెంటుకు పిటిషన్ వేశారు. 1813లో మిషనరీలు తమ ఇష్టానుసారం భారతదేశానికి ప్రవేశించడానికి వీలుగా చార్టర్ను సవరించారు. 1818లో విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటి నాన్ డినామినేషనల్ క్రిస్టియన్ కళాశాల అయిన సెరంపూర్ కాలేజీని స్థాపించారు. బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ పాఠశాల నాన్ డినామినేషనల్ కావడంతో ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. కానీ ఇంగ్లాండ్ మరియు భారతదేశంలోని క్రైస్తవులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. విలియం కేరీ భారతీయులను మిషనరీలుగా ఉపయోగించుకోవడాన్ని ప్రోత్సహించాడు మరియు 1820లో అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు నాయకత్వం కూడా వహించాడు. మే 30, 1821న షార్లెట్ తన భార్య అయిన షార్లెట్ మరణించింది మరియు విలియం కేరీ ఆమె కోసం తీవ్రంగా దుఃఖించాడు. నవంబర్ 10, 1822న ఫెలిక్స్ కేరీ కూడా కాలేయ వ్యాధితో మరణించింది. 1823లో విలియం వార్డ్ కూడా కలరాతో మరణించాడు. విలియం కేరీ చాలా నిరాశకు గురయ్యాడు, కానీ ఇప్పటికీ క్రీస్తు ద్వారా తన శాంతిని కోరుకున్నాడు. కొంతకాలం తర్వాత కేరీ మళ్ళీ 59 సంవత్సరాల వయసులో 45 ఏళ్ల వితంతును గ్రేస్ హ్యూస్ను వివాహం చేసుకున్నాడు. ఆమె వారి 11 సంవత్సరాల వివాహ జీవితంలో విలియం కేరీ మరియు పరిచర్యను చూసుకుంది. 1830 భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనివలన ఫోర్ట్ విలియం కళాశాల మూసివేయబడింది మరియు మిషన్ నిధులు తుడిచిపెట్టుకుపోయాయి. సెరంపూర్ కళాశాల విరాళాల సహాయంతో తెరిచి ఉంది. విలియం కేరీ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది మరియు అతను జూన్ 9, 1834న భారతదేశంలోని శ్రీరాంపూర్లో ప్రభువుతో ఉండడానికి వెళ్ళాడు. ఆయన మరణించడం అనేది జరిగింది. అతని భార్య షార్లెట్ పక్కన ఖననం చేయబడ్డాడు. అతని సమాధిపై ఒక దయాళువు, పేద మరియు నిస్సహాయ పురుగు, నీ దయగల చేతులపై నేను పడిపోతాను అనే శాసనం ఉంది. తన జీవితాంతం నాటికి విలియం కేరీ బైబిల్ను బెంగాలీ, ఒరియా, మరాఠీ, హిందీ, అస్సామీ మరియు సంస్కృతం అనే 6 భాషల్లోకి అనువదించాడు. అతను 29 ఇతర భాషలు మరియు మాండలికాలోకి కూడా భాగాలను అనువదించాడు. విలియం కేరీ మరియు అతని మిషన్ బృందం మొదటి బెంగాల్ బైబిల్ను అనువదించి ముద్రించడమే కాకుండా
57 సంవత్సరాలు నడిచిన మొదటి బెంగాలీ వార్తాపత్రిక మరియు పత్రికను కూడా స్థాపించారు. బాప్టిస్ట్ మిషనరీ సొసైటీని ఆయన స్థాపించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిషనరీ సంస్థలకు నమూనాగా మారింది. తన జీవితాంతం మరియు మిషనరీ ప్రయాణంలో విలియం క్యారీ ఎప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. కోల్పోయిన భారతదేశానికి సువార్తను తీసుకురావాలనే దేవుని పిలుపును ఆయన నెరవేర్చారు. ఆమేన్. సో ఈ విధంగా మరి విలియం క్యారీ మన భారతదేశానికి ఒక విశేషమైన మిషనరీ పరిచర్యలో ఆయన ఎంతగానో దోహదపడ్డాడు.